హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సింపుల్గా ఈజీగా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. 1 kg చికెన్ తీసుకొని మంచిగా కడుక్కోవాలి. తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్ల ఉప్పు, 4 స్పూన్ల కారం వేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు, ధనియాల పొడి, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, ఇవన్నీ ఒకసారి కలుపుకొని ఆయిల్ వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, అలాగే బిర్యానీ స్పైసెస్, స్టార్ అనాస్, చెక్క, సాజీరా, బగార పువ్వు, బగారాకు, లవంగాలు, యాలకులు ఇవన్నీ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. రెండు నిమ్మకాయలు పిండుకోవాలి. తర్వాత పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్కి మొత్తం మసాలా ఈ పెరుగు మొత్తం పట్టేలాగా బాగా కలుపుకొని ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ డే ఇలా గంజు పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని కొంచెం ఉప్పు అలాగే నూనె కూడా వేసుకొని వాటర్ని మరగనిచ్చుకోవాలి. చికెన్ని మనం ముందు రోజు నైటే మసాలా అంతా కలిపి పెట్టుకున్నాం కదా, దీన్ని కూడా ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టుకోవాలి. కేజీ చికెన్కి కేజీ పావు బాస్మతి రైస్ 1/2 అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత కింద మందంగా ఉండే ఒక గంజు తీసుకొని దానికంతా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి. ఈ గంజులో మనం కలిపి పెట్టుకున్న చికెన్ అంతా వేసుకొని సెట్ చేసుకోవాలి. దీని మీద కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇక్కడ నీళ్లు మరుగుతున్నాయి కదా, మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుందాము. బాస్మతి రైస్ని ఒక 60% ఉడకనిస్తే సరిపోతుంది, లేదంటే బిర్యానీ మెత్తగా అవుతుంది. రైస్ ఒక 60% ఉడికింది. ఇప్పుడు దీన్ని వాటర్ లేకుండా తీసుకొని చికెన్ పైన లేయర్ లాగా వేసుకుందాము. ఇలా ఒక లేయర్ లాగా రైస్ వేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, నేనైతే వేయను. వేసుకొని మళ్ళీ నెక్స్ట్ మిగిలిన రైస్ని కూడా తర్వాత మొత్తం రైస్ని ఇలాగే ఇంకో లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా రైస్ అంతా సెట్ చేసుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి పైనుంచి. తర్వాత నెయ్యి వేసుకోవాలి. ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్, నేనైతే ఈరోజు వేయలేదు. నెయ్యి వేసిన తర్వాత అలాగే నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పును కూడా వేసి మొత్తం అంతా ఇలా సెట్ చేసుకొని మూత పెట్టుకొని ఆవిరి అనేది బయటికి పోకుండా
బరువు పెట్టుకోవాలి. ఇలా స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత ఒక 8 to 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, 15 to 20 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసుకునే చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.